ఒక బుల్లిష్ క్యాండిల్, పెద్ద క్యాండిల్ క్రాస్ అయ్యి ఒక విక్ ఫామ్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి హ్యామర్ ఫామ్ అయింది చూడండి. అది కూడా రెసిస్టెన్స్ అంటే టాప్ సైడ్లో, టాప్లో. చూడండి ఇక్కడ రిజెక్ట్ అనేది రాకుండా డైరెక్ట్ ఫాల్ అయిపోయింది. అలా రావద్దు. ఇక్కడ చూడండి గ్యాప్, ఎంత గ్యాప్ ఉందో. అందుకే నెక్స్ట్ మళ్ళీ బౌన్స్ అయింది. నెక్స్ట్ మళ్ళీ బౌన్స్. మళ్ళీ చూసుకుంటే మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ అదే టాప్లో, ఇక్కడ టాప్లో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ విక్ ఫామ్ అయింది. అంటే మనకి ఇక్కడ బయ్యర్స్ అనేది స్లో అవుతున్నారని అర్థం అవుతుంది, బట్ వీక్ ఉన్నారు కొంచెం బయ్యర్స్. సెల్లర్స్ వస్తారు, బయ్యర్స్ కొంచెం వీక్ ఉన్నారు. నెక్స్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్, మంచి క్యాండిల్, బట్ ఏమైందంటే రిజెక్ట్ కాలేదు, విక్ రాలే, రిజెక్ట్ కాలే, ఇక్కడ డైరెక్ట్ వచ్చింది. మళ్ళీ ఏమైంది, ఫేక్, మళ్ళీ బుల్లిష్. ఇక్కడ చూడండి బుల్లిష్, ఇంత చిన్న క్యాండిల్ ఫస్ట్ ఇక్కడ రిజెక్ట్ అయింది, మళ్ళీ అప్ సైడ్ తీసుకెళ్ళారు బయ్యర్స్, కానీ సెల్లర్స్ స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ తీసుకొచ్చారు. మళ్ళీ డౌన్ సైడ్ తీసుకొచ్చిరా. నెక్స్ట్ క్యాండిల్ చూడండి, కొంచెం జూమ్ చేస్తా, సారీ, ఇవి కొన్ని డిలీట్ చేద్దాం. నెక్స్ట్ క్యాండిల్ చూడండి, మనకి ఇక్కడ విక్ రాలేదు, గ్యాప్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ విక్ రాకుండా, రిజెక్ట్ రాకుండా డైరెక్ట్ పడ్డది కాబట్టి మళ్ళీ ఫేక్ అయ్యి బుల్లిష్ వచ్చి. ఇక్కడ విక్ రాలేదు, డైరెక్ట్ పడింది క్యాండిల్, మళ్ళీ బుల్లిష్ వచ్చి. ఇక్కడ వచ్చింది చూడండి విక్ క్యాండిల్ కూడా దీని ఎబో ఓపెన్ అయ్యి దీనికి ఈక్వల్గా ఓపెన్ అయింది, విక్ వచ్చింది చూడండి, రిజెక్ట్ అయింది. ఇక్కడ బయ్యర్స్ మీదికి తీసుకెళ్దామని ట్రై చేశారు, బట్ వీక్ అయిపోయారు బయ్యర్స్. సో స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు. ఈ బుల్లిష్ క్యాండిల్ని క్రాస్ చేసి క్లోజ్ అయింది మార్కెట్. అది క్యాండిల్, బేరిష్ క్యాండిల్. ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ ఒక వీక్, ఇక్కడ ఒక వీక్, మంచి క్యాండిల్స్. ఈ క్యాండిల్ కూడా, ఈ క్యాండిల్ ఈటి లెక్క డైరెక్ట్ రాలేదు. ఈ క్యాండిల్ చూసుకుంటే విక్ ఫామ్ అయింది, మీకు చూపిస్తా. ఇది కూడా, ఇది చూడండి విక్ ఫామ్ అయింది ఇక్కడ చిన్నగా, బట్ గ్యాప్ ఏం రాలేదు, విక్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ లోపలనే ఓపెన్ అయింది, విక్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ని బ్రేక్ చేసింది. ఈ ప్రీవియస్ బుల్లిష్ క్యాండిల్స్ బ్రేక్ చేసింది. మంచి మూమెంట్ వచ్చింది చూడండి. ఎంత 0.3% పడ్డది, 0.3. ఇక్కడ అదే చూడండి, ఇక్కడ ఇది ఫేవర్ చేసింది క్యాండిల్, ఇది కరెక్టే వచ్చింది. బట్ ప్రీవియస్ క్యాండిల్ చూడండి, గ్యాప్, మళ్ళా దానికి తోడు గ్యాప్, ఇక్కడ లిక్విడిటీ మిస్ అయిపోయింది, దానికి తోడు ఇక్కడ గ్యాప్ చూడండి. సో
సారీ 25807 25806 ఈ గ్యాప్ చూడండి, గ్యాప్ వచ్చినా కూడా రిజెక్ట్ అవ్వలేదు క్యాండిల్ చూడండి వితౌట్ విక్. ఏం చెప్పిన 640 to 660 ఈ రేంజ్కి సపోర్ట్ ఫామ్ అవుతుంది అని చెప్పిన. కరెక్ట్ మన టార్గెట్ హిట్ అయింది, సపోర్ట్ ఫామ్ అయింది చూడండి. ఇక్కడ కొంచెం సస్టైన్ అవుతుంది ఈ లెవెల్స్లో. సో ఇక్కడ విక్ అనేది రాలేదు ఈ క్యాండిల్కి. ఇలా రిజెక్ట్ అయితే ఇక్కడనే వస్తుండే గ్యాప్ ఒకటి, రిజెక్షన్ క్యాండిల్ రాకుండా ఒకటి. సో ఇదేమైందంటే మళ్ళీ పోయింది, మళ్ళీ అప్ సైడ్ తీసుకెళ్ళారు, ఇక్కడ రాలే. సో జస్ట్ మళ్ళీ చిన్న మూమెంట్. ఈ రెండు క్యాండిల్స్ మంచి కన్ఫర్మేషన్. నో గ్యాప్, ఎగ్జాక్ట్లీ రిజెక్టెడ్, crossed bullish candle, closed below bullish candle, and next candle also rejected with small wick and crossed previous bullish candles, then directly fall 0.3%. And also at that time HDFC did favor for us, 3 points, 3 points positive to neutral came. Reliance 2 points, 7 points trade అవుతుంది అక్కడ, ప్రజెంట్ 5.5కి వచ్చింది. సో దే ఆల్సో ఫేవర్డ్. ఇప్పుడు వెళ్ళొద్దు పుట్ సైడ్, అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళొద్దు పుట్ సైడ్, ఇప్పుడు కష్టం. అంటే ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఇక ట్రెండ్ లైన్ డ్రా చేసిన, మామూలుగా ఎవరైనా కానీ ఇక ట్రెండ్ లైన్ డ్రా చేసినాం. ఇప్పుడు ఏదైనా డ్రా చేస్తే, ఏదైనా మనకి ఇండికేటర్ కానీ ఏదైనా లైన్స్ కానీ మనం డ్రా చేసుకుంటే అది సపోర్ట్ లాగానో రెసిస్టెన్స్ లాగానో ఎగ్జాక్ట్గా దానికి టచ్ అవ్వగానే ట్రేడ్ తీసుకోవద్దు. మనం జస్ట్ గెస్ త్రూ అది డ్రా చేసుకున్నాం, ఈ లెవెల్స్లో ఒక రెసిస్టెన్స్ ఉంది, ఈ లెవెల్స్లో ఒక సపోర్ట్ ఉంది. కానీ మార్కెట్ అర్ది ఏటీఎం అంటే ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో రన్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఇక్కడనే తీసుకోవాలని ఉండదు. ప్రజెంట్ సిచ్యువేషన్ని బట్టి మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి ఐదర్ మూమెంటం కొంచెం అప్ సైడ్ రావచ్చు, ఐదర్ మూమెంటం కొంచెం డౌన్ సైడ్ నుంచి రిజెక్ట్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా ఎందుకంటే ఎప్పుడైనా టచ్, అరే రెసిస్టెన్స్ వచ్చింది కదా, ఇక టచ్ అయింది, ఇక టచ్ అయింది, టచ్ కాగానే మనం పుట్ సైడ్ వెళ్ళిపోదాం అనేసి దాన్ని మనం తీసుకోవద్దు. అట్లా టచ్ అవ్వగానే తీసుకోవద్దు, ఎందుకంటే ఇలా ఫేక్ అయిపోతాం. ఇక్కడ ఈ బుల్లిష్ క్యాండిల్ ఇలా టచ్ అయింది, టచ్ కాగానే తీసుకుంటే ఇది క్రాస్ చేసింది, ఇది క్రాస్ చేసింది, ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్స్ క్రాస్ చేసినాయి, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ క్రాస్ చేసింది. అందుకే డైరెక్ట్ వెళ్ళిపోవద్దు, చూడాలి, కన్ఫర్మేషన్ అనేది మనకి చూడాలి. మనం డైరెక్ట్ వెళ్ళిపోవద్దు. డైరెక్ట్ ఇలా రెసిస్టెన్స్ డ్రా చేసినాం, రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ బ్రేక్ అవ్వగానే వెళ్ళినామా కాల్ సైడ్, ఐదర్ పుట్ సైడ్ వెళ్ళలే. ఇది ఎట్లా బ్రేక్ అయింది, డైరెక్ట్ వెళ్ళిపోయింది. మనకి ఈ క్యాండిల్ అనేది
ఈ క్యాండిల్ అని ఇప్పుడు ఈడ మనం ఈడ ఒకవేళ వెళ్ళదు, ఈడ చూసాం, ఈ క్యాండిల్ చూసాం. ఈ క్యాండిల్ సార్ మరి మామూలుగా ఇక్కడ రిజెక్ట్ అయింది కదా, రెసిస్టెన్స్కి టచ్ అయ్యి విక్ ఫామ్ అయ్యి బిలోనే క్లోజ్ అయింది కదా, ఇది రిజెక్ట్ అయింది కదా, ఈ క్యాండిల్లో తీసుకోవచ్చు అంటే అట్లాగనే తీసుకోవద్దు, నెక్స్ట్ క్యాండిల్ చూడాలి. నెక్స్ట్ క్యాండిల్ అనేది ఇందులో ఏ టైం 5 minutes టైం ఫ్రేమ్, 9:45, ఒక్క నిమిషం. 9:45 రైట్, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రిజెక్ట్ అయింది కదా, ఇది రిజెక్ట్ అయింది కదా, మరి మీరు అన్నట్టు ఇక్కడ సపోర్ట్ ఉండే, సారీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉండే, దీన్ని టచ్ అయింది, ఇది రిజెక్ట్ అయింది కదా మంచిగా, ఇంకేంది ఇక్కడ తీసేసుకుంటే అయిపోతుంది కదా అంటే లేదు, ఈ క్యాండిల్ని తీసుకోవద్దు, మళ్ళీ అది కూడా నెక్స్ట్ క్యాండిల్ చూడాలి. నెక్స్ట్ క్యాండిల్ ఏం చేయాలంటే ఈ బేరిష్ క్యాండిల్ విక్ ఉందా, ఈ విక్కులకి వెళ్ళి ఆ క్యాండిల్ కూడా రిజెక్ట్ అవ్వాలి. రిజెక్ట్ అయ్యి ఇలా కిందికి వచ్చేటప్పుడు ఈ లెవెల్లో తీసుకోవాలి. ఇక్కడ తీసుకుంటే ఇట్లా వస్తుంది మూమెంట్. ఇది వచ్చింది అలా, ఇది ఫస్టే కిందికి విక్కేసి డైరెక్ట్ మీదికి వెళ్ళిపోయింది, రిజెక్ట్ అయ్యి రావాలి, కిందికి రావాలి. ఈ బేరిష్ ఇద్దరు ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఉండని, బేరిష్ క్యాండిల్ ఉండని, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మామూలుగా ఇందులో చూద్దాం. ఈ క్యాండిల్ నువ్వు అన్నావు కదా, బుల్లిష్ క్యాండిల్ ఉండని, బేరిష్ క్యాండిల్ ఉండని అన్నావు కదా, సరే అదే చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ క్యాండిల్ చూడండి, ఈ విక్ వచ్చింది, ఇక రిజెక్ట్ అయింది, రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడ విక్ ఫామ్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయింది కదా. ఈడ ఓపెన్ అయిన నెక్స్ట్ క్యాండిల్ చూడమన్నాం కదా, ఇమ్మీడియట్గా ఆ క్యాండిల్ ఎంట్రీ కాకుండా నెక్స్ట్ క్యాండిల్ చూడమన్నాం. ఈ నెక్స్ట్ క్యాండిల్ అనేది ఇక్కడ దీని బిలో వచ్చిందా రాలేదు, చూడండి వచ్చిందా రాలే, దీని బిలో రాలేదు, చూడండి రాలే. ఇక్కడ దీని బిలో రాకముందే క్లోజ్ అయిపోయింది. ఇక్కడ క్లోజ్ అవ్వాలి, యాక్చువల్గా ఈ క్యాండిల్లో ఈ లెవెల్లో క్లోజ్ అవ్వాలి. ఈ లెవెల్లో క్లోజ్ అవ్వాలి. ఇక్కడ ఈ బుల్లిష్ క్యాండిల్ ఎబోనే క్లోజ్ అయింది, సో కన్ఫర్మేషన్ లేదు. ఇది కన్ఫర్మేషన్ ఉంది. ఈ బుల్లిష్ క్యాండిల్ బిలోనే, ఇది కన్ఫర్మేషన్ ఉంది. ఇది విక్ ఫామ్ అయింది, ఇది ఇంకా బెస్ట్ కన్ఫర్మేషన్. ఈ విక్ ఎబో వెళ్ళి మరి రిజెక్ట్ అయింది. ఈ బుల్లిష్ క్యాండిల్ విక్ ఎబో వెళ్ళి రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చి ఈ లెవెల్స్ని కూడా, ఈ బుల్లిష్ క్యాండిల్ని కూడా క్రాస్ చేసింది. ఈ క్యాండిల్ గ్యాప్ ఏం లేకుండా చిన్న రిజెక్ట్ వచ్చింది. ఇది కన్ఫర్మేషన్ ఉంది, ఇందులో ఎంట్రీ అవ్వచ్చు. ఇవి లేవు, ఈ క్యాండిల్లో లేదు కన్ఫర్మేషన్, ఈ 3 క్యాండిల్స్లో లేవు కన్ఫర్మేషన్, ఇవి ఫేక్. ఇవే ఒకవేళ ఈ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ని, ఈ క్యాండిల్ వెళ్తుంది అనుకున్నా కూడా, ఒకవేళ మనం బుల్లిష్ సైడ్ ఉండాలి అనుకున్నా కూడా, ఆ బుల్లిష్ సైడ్ ఉండాలి అన్నప్పుడు ఏం జరగాలి అంటే, ఒక్క నిమిషం, ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందా, ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది, దీని ఆఫ్ వచ్చింది అనుకున్నాం. మామూలుగా చూద్దాం ఒక నిమిషం.
ఇవన్నీ రబ్ చేసేస్తాం. సారీ, కొంచెం రైట్. ఈ బుల్లిష్ క్యాండిల్కి ఫిబ్ డ్రా చేద్దాం. మొత్తం వేసుకుందాం, విక్ కా నుంచి తీసుకుందాం. ఇక్కడ 0.5 ఉంది, ఇది 0.5 ఉంది. సో ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఎగ్జాక్ట్గా 50% రిజెక్ట్ అయింది. మంచి రిజెక్షన్, విక్ ఫామ్ అయింది కరెక్ట్, ఎగ్జాక్ట్గా 50% విక్ ఫామ్ అయింది, రిజెక్షన్ వచ్చింది. కానీ ఈ బుల్లిష్ క్యాండిల్ అప్పుడు మనం అప్ సైడ్ వెళ్తుందా అనుకుంటాం, కాల్ బై చేయాలనుకుందాం. కానీ ఈ బుల్లిష్ క్యాండిల్ ఏం చేయాలంటే విక్ ఫామ్ అవ్వాలి. మంచి కన్ఫర్మేషన్ రావాలంటే ఈ బేరిష్ క్యాండిల్ విక్ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ కన్నా రావాలి, లేదా దీన్ని బ్రేక్ చేసి అన్న రిజెక్ట్ అవ్వాలి. కానీ అలా అవ్వలేదు చూడండి. ఇక్కడ అట్లీస్ట్ కొంచెం ఇక్కడ ఈ లెవెల్స్ ఇది వచ్చింది చూడండి, ఇక్కడ చూడండి, ఇది వచ్చింది. మంచి కన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఇక్కడ వచ్చింది, ఇక్కడే బుల్లిష్ క్యాండిల్, దీని అబౌవ్ రిజెక్ట్ అయింది. ఇది అవ్వలేదు, ఇక్కడ ఇది అవ్వలేదు, ఇక్కడ ఇది అవ్వలేదు, ఇక్కడ ఇది రాలేదు. సో అందుకే మళ్ళీ ఇమ్మీడియట్గా ఏమైందంటే మళ్ళీ ఎమ్మటే క్యాండిల్స్, బేరిష్ క్యాండిల్స్ వచ్చినాయి. ఇక్కడ బేరిష్ క్యాండిల్స్ వచ్చినాయి. ఈ క్యాండిల్ ఇలా వచ్చి ఇలా రిజెక్ట్ అయ్యి ఈ లెవెల్లో ఇక్కడ వెళ్తే అప్పుడు మనం ఓవరాల్గా బుల్లిష్ వెళ్తుండే. కానీ అలా అవ్వలేదు, ఇదంతా లిక్విడిటీ ఫామ్ అయింది, టైం చూసుకుంది, దాన్ని మనం వచ్చేసింది. వచ్చేసిందా?